శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు షానున్నాయి గాని ముందుగాలైతే నెత్తి గీతలు. ట్రంప్ సార్కు మోడీ సార్ జాన్ జిగిరి దోస్త్ అంట. ఎందుకో మరి మన దేశం మీద సుంకాల మోత. నిదానంగా నిమ్మలంగా నడిచింది అసెంబ్లీ. అటెన్కే పూలే సినిమా చూడనిక పోయిండ్రు బస్ ఎక్కి. పెద్దల సభల కవితక్క పెట్టింది కన్నీళ్ళు. చాలా మంది మస్తు బాధపడ్డారు. మళ్ళా సభలున్న పెద్దలు. ఎంపీపీ పదవి కోసం ఎంపీటీసీల కిడ్నాప్. సోషల్ మీడియాలో వీడియో వైరల్. మొన్న మూసీ నది మీద డెవలప్మెంట్ సెర్స నడిచింది. మూసీ నది డెవలప్మెంట్ మీద ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క తీరులో మాట్లాడిండ్రు. అందరు లీడర్లు మాట్లాడిండ్రు కానీ ప్రధాన ప్రతిపక్షం కారు పార్టీ లీడర్లు అయితే అస్సలు మాట్లాడలే. అసలు గాళ్ళు సభకే రాలే. మరి గియాలనన్న అసెంబ్లీకి వచ్చిండ్రా? అసలు ఏ ముచ్చట మీద చర్చ నడిచింది? ఏం సంగతి మొత్తం పురాగరుచుకుందాం పాండ్రి. ఏ కొట్లాట లేకుండా ఏ పంచాయతీ లేకుండా అసెంబ్లీ సమావేశం గియాల నిదానంగా నిమ్మలంగా నడిచింది. చాలా మంది ఎమ్మెల్యేలు లేచి ఎవరి నియోజకవర్గంలో ఉన్న గాల తిప్పలు చెప్పుకొచ్చిండ్రు. ఇట్లనే ఎయిడెడ్ స్కూల్స్ ఇప్పుడైతే ఎయిడెడ్ స్కూల్ పద్ధతి ప్రభుత్వం ఎత్తేసినట్టు కనిపిస్తోంది. ఎవరైతే ఎయిడెడ్ టీచర్లు ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ అయిపోతే మళ్ళీ వాళ్ళకి రిక్రూట్మెంట్ లేదు. ఎయిడెడ్ స్కూళ్ళన్నీ మూతపడుతున్నాయి. కాగజ్నగర్లో ఒకటి బాలభారతి స్కూల్ అని ఉన్నది, అది మూతపడ్డది. తమిళ మండలం స్కూల్ అని తమిళులు బాగా అక్కడ చాలామంది సెటిలర్స్ ఉన్నారు, వాళ్ళ కోసం ఒక స్కూల్ ఉంటుంది, అది మూతపడ్డది. ఆ పరిస్థితి ఏమైందనంటే కనీసం ఆ ప్రాపర్టీస్ని కాపాడే పరిస్థితి కూడా లేదు. మా నిజామాబాద్ జిల్లాకు మరి గతంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు, ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి మొత్తం ఎస్టిమేషన్స్ వేసుకొని వెళ్ళారు. ఇక్కడ స్పెషల్లీ డిచ్పల్లి రామాలయంలో, తర్వాత ఇక్కడ ఈ అనంత పద్మస్వామి టెంపుల్లో అక్కడ కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఒక అంటే చైల్డ్ ప్లే కొరకు కానీ, తర్వాత కెఫెటేరియా కానీ, మరి అక్కడ టెంపుల్ కింద ఒక చెరువు ఉంటుంది అధ్యక్ష. ఆ చెరువును డెవలప్ చేయడానికి ట్యాంక్ బండ్ టైపు మినీ ట్యాంక్ బండ్ లాగా ఇవన్నీ చేయడానికి కూడా ఒక ప్రపోజల్స్ కూడా ప్రభుత్వం దగ్గర ఉంది అధ్యక్ష. మరి కొత్తగూడెం ప్రాంతంలోనే ఈ విశ్వవిద్యాలయం ప్రారంభించడం ద్వారా గనులకి ఆమోదయోగ్యమైనటువంటి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే ఆలోచనతో పూర్తిగా పరిశోధన చేసి మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అద్భుతంగా మరి ఈ యొక్క విశ్వవిద్యాలయం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ విశ్వవిద్యాలయానికి మరి భూ విజ్ఞాన విశ్వవిద్యాలయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పేరు పెట్టడం అనేది ఉమ్మడి జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, గిట్లా ఎమ్మెల్యేలు లేచి నియోజకవర్గంలో ఉన్న తిప్పలు చెప్తే అటెన్కా మంత్రులు మాట్లాడిండ్రు. లాస్ట్ ఇయరే మేము సుమారు 213 అంబులెన్స్లు ఇంట్రడ్యూస్ చేశాము. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం, ఎమర్జెన్సీ ఈఆర్టీ, యావరేజ్గా తెలంగాణలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది 16 నిమిషాలు 15 నిమిషాలు ఉంటే ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి 11 నిమిషాలకు 12 నిమిషాలకు తీసుకొచ్చిన అధ్యక్ష. ఇంకో 73 నుంచి 78 అంబులెన్సులు అవసరం. దాంతో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది బిలో 10 మినిట్స్ అవుతుంది. మళ్ళొకసారి కూడా సమీక్షిస్తాం. అందుకనే మనము 67 లక్షల మంది పట్టణంలో పల్లెలలో ఉండే మన సభ్యులు, మహిళా సంఘం సభ్యులు, కానీ మనకు వచ్చిన 67 లక్షల చీరలు మరి గ్రామీణ ప్రాంతాలకే ముందు ఎందుకు ఇచ్చడం అందరికి ఇవ్వాలనే ఉద్దేశంతో అందించడం జరిగింది. ఎక్కడైనా ఒకవేళ మిస్ అయితే కూడా తప్పకుండా రేపెల్లుండి సమీక్షించి వాళ్ళకు కూడా అందిస్తాం అధ్యక్ష. అలాంటి అపోహ లేదు. ఫస్ట్ మేము భావించింది వాస్తవము, కేవలం మహిళా సంఘంలో ఉన్న సభ్యులకు యూనిఫామ్గా ఇవ్వాలని. మీరు కూడా చూస్తూ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళినా ఆ చీర చూస్తే ఒక గౌరవం. గిట్లా మంత్రులు మాట్లాడినాక సభ సల్లగా ఒడిచింది. ఇక సభ పెద్ద స్పీకర్ సారు రేపటికి వాయిదేసిండు సభను. The House is urgent to meet again at 10 AM on Tuesday, the 6th January 2026. గిట్లా సభ వాయిదా పడ్డాక లీడర్లు సీఎం సారు కలిసి బస్ ఎక్కి ప్రసాద్ ల్యాబ్కు పూలే సినిమా చూడనిక పోయిండ్రు. అధ్యక్ష, కార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష నీళ్ళు ఇయ్యలేరు అధ్యక్ష. ఎన్నో నౌకరీలు ఇస్తామని నిరుద్యోగులకు హామీలు ఇచ్చిర్రు అధ్యక్ష. కానీ సర్కార్ నౌకరీలు ఎవ్వరికి ఇయ్యలేరు అధ్యక్ష. ఇంకా పిల్లల చదువులు ఆగం చేసిండ్రని చెయ్యి పాటోళ్ళు అనలేరు. కన్నీళ్లు పెట్టుకుంటేనే కవితక్క అన్నది ఈ మాట.
జాగృతి జనం వాటబట్టి నిన్న మొన్న అన్ని జిల్లాలు తిరిగి ఇయాల పెద్దల సభకు వచ్చింది కవితక్క. మరి శానా దినాలైనాక శానా మాటలు మాట్లాడి గిట్ల కన్నీళ్లు పెట్టింది. ఊకో కవితక్క, గట్ల ఏడిస్తే పనైతదా? కేసీఆర్ సార్ బిడ్డంటే ఎట్లుండాలే? కంచు కంఠం లెక్క గట్టిగా ఉండాలి. మరి కవితక్క ఎన్నడూ లేని విధంగా గీతగానం ఏడుస్తున్నది. ఆయన ఆస్తుల కోసం అనుకోగలరు, కాదంతా కవితక్కనే చెప్తున్నది. అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష, పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. వారేవా, విన్నారు కదా, ఆస్తుల పోరాటం కాదు ఆత్మగౌరవ పోరాటం అని అనవట్లే అతెనక గిట్లా అరుచుకున్నది కారు పార్టీని. అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ని పొలిటికల్గా వాడుకోవాలని ఈ బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ప్రమోట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రత్యేకించి వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష, ఇది ఆస్తుల పంచాయతీ, ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను ఇవాళ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నాకు దైవభీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగినా అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష. విన్నారు కదా, బాపు పార్టీ అని కూడా చూడకుండా గట్టిగానే అరుచుకోవతే. గిట్లా అర్ధగంట సేపు ఆగకుండా అరుచుకొని ఆఖరికి గీ మాట చెప్పింది. ఒక పక్క నిజం మాట్లాడే వాళ్ళను, సూటిగా మాట్లాడే వాళ్ళను, ఉన్నట్టు చెప్పే వాళ్ళను రిస్ట్రిక్ట్ చేయడమే కాకుండా అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీరని నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష. అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని, పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష. వేరే విధంగా సహకరించకపోతే, వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి 10 లక్షలు ఇద్దాం, ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగినాం అధ్యక్ష. అది కూడా చేయలేదు. 43 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. ఉద్యమకారులు కాన్స్టిట్యున్సీకి 1000 మంది కూడా ఉండరు. ఆ 1000 మందిని పట్టుకుంటే ఇంకో 1,00,000 మందికి ఎక్కువైతుంది. వాళ్ళకు పెన్షన్ ఇస్తే లాగుంటుంది, గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష. అది కూడా 69లో పనిచేసినటువంటి ఉద్యమకారులు వాళ్ళ స్ఫూర్తిని తీసుకొనే మనం ముందుకెళ్ళినామని చెప్పి మనం చెప్పుకున్నాం అధ్యక్ష. కానీ వారిని కూడా ఎన్నడూ కూడా గుర్తించలేకపోయినాం అధ్యక్ష. అదేవిధంగా విద్య విషయంలో చల్ ఎంబన్న చెప్పిందా, ఇప్పుడు వ్యక్తిగా పోయి శక్తిగా వస్తుందంట. చూడాలి మరి కారు పార్టీ మీద, చెయ్యి పార్టీ మీద ఎంత పెద్ద పోరాటం చేస్తుందో, ఎంత పెద్ద శక్తిగా వస్తుందో చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. అదేవిధంగా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష. నేను ఒప్పుకోలేదు, ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి? 2 పెద్ద రివర్స్లో, ఒక పక్క గోదావరి, ఇంకో పక్క కృష్ణ, 1,89,000 కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష. కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే 14 లక్షల ఎకరాలు అధ్యక్ష.
1,89,000 కోట్లు అంటే ఎంత అధ్యక్ష? 1,00,000 కోట్లు ఖర్చు పెడితే 20 లక్షల మంది పేద ప్రజలకు ఇంటికి 5 లక్షలు వేసుకున్నా 20 లక్షల మందికి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వచ్చు అధ్యక్ష మనం. ప్రపంచంలో ఎన్ని కష్టాలున్నా కొన్ని దినాలకు తీరుతాయి కానీ రైతుల కష్టాలు మటుకు అస్సలు తీర్తలేవు. యూరియా కోసం తిప్పలే, పంట చేతికొచ్చినాక పంట అమ్మనికి తిప్పలే, గాషారం బాగలేక ట్రాన్స్ఫారం ఖరాబ్ అయితే ఇక గది కూడా తిప్పలే. గట్ల తిప్పలు కావద్దని గిట్ల లొల్లి నడిచింది పెద్దల సభల. రైతుల కరెంటు ట్రాన్స్ఫర్ల మీద ఖతర్నాక్ కయ్యం నడిచింది పెద్దల సభల. సిపిఐ ఎమ్మెల్సీ నల్లికంటి సత్యం సార్ లేచి గిట్ల అరుచుకున్నాడు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు 4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అది అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి చాలా దారుణంగా ఉంది నిజంగా. రైతులే స్వయంగా 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అందరు రైతులు ఆ సందర్భంగా 500 1000 వేసుకొని ఆ రకంగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. అందువల్ల దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలని నేను మంత్రి గారికి విన్నపం చేస్తా ఉన్నా. అగోనట ఇన్నరు కదా, సారు చెప్పింది కూడా నిజమే. మరి ట్రాన్స్ఫారంలు ఖరాబ్ అయితే గవిటిని అడిగే దిక్కే ఉండదు. పాపం రైతులే పైసలు వేసుకొని భుజాల మీద ఎత్తుకొని పోయి మంచిగా చేపించుకొని వస్తారు. అది వెనకటి సంది వస్తున్న ఆచారం. ఏ పెద్ద మనిషి పట్టించుకున్నది లేదు, అది మంచిగా చేసింది లేదు. ఇక గీ మాట అంటే చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ లేచి ఏమన్నాడో ఈనుండ్రి. నాకు తెలిసినంత వరకు మరి వారు ఎప్పుడు అంశాలు చెప్తున్నారో నాకు తెలియదు. ప్రస్తుత పరిస్థితులు అయితే ఆ దుస్థితి లేదు అధ్యక్ష. ఎందుకనంటే ఐ డౌట్. ఎందుకనంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో, ఎనర్జీ డిపార్ట్మెంట్లో చాలా రిఫార్మ్స్ చేశాం. ఆ రిఫార్మ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ అంబులెన్సెస్ పెట్టాము అధ్యక్ష. అంబులెన్సెస్ ఏంటంటే గతంలో 108 ఫోన్ చేస్తే ఎట్లయితే వచ్చి పనిచేస్తాయో ఇప్పుడు 1912 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాం. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఈ ఎలక్ట్రికల్ అంబులెన్సెస్లో సరిపోయే మినిమం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇమీడియట్గా కావలసినటువంటి పవర్ సా అంటే రంపం, కొలాప్సిబుల్ ల్యాడరు, మొబైల్ ట్రాన్స్ఫార్మర్, థర్మల్ విజన్ కెమెరాస్, టూల్ కిట్స్, సేఫ్టీ గేర్ బాక్స్ లాంటి అన్నీ కూడా ఆ వెహికల్స్లో పెట్టి ఆ వెహికల్కి జీపీఎస్ కూడా పెట్టి ఇక మీరు ఫోన్ చేయాలని అమ్మటే మేము ఇన్ఫామ్ చేస్తే వెహికల్కి వెళ్ళిపోతుంది మెసేజ్. వెహికల్ ఇమ్మీడియట్గా అక్కడ పోయి దాన్ని అడ్రస్ చేసే పరిస్థితిని ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తూ 6 నెలల నుంచి అమలు చేస్తూ ఉన్నాం. అగ్గో ఇన్నరు కదా ఓ రైతన్నలు, సర్కారు నుంచి బాగానే సాయం చేస్తున్నారట. ట్రాన్స్ఫారంలు ఖరాబ్ అయినాయి కానీ ఒక్క ఫోన్ కొడితే చాలంట. కరెంట్ ఆఫీసర్లు వచ్చి మొత్తం మంచిగా చేసి ఇచ్చిపోతారంట. ఈ మాటలింటే రైతులే పరిశాన్ అవుతున్నారు చాలా మంది. ఆ చిన్న సీఎం బట్టి విక్రమార్క సార్ ముచ్చట ముద్దుగానే ఉన్నది కానీ గాడున్న స్పీకర్ సారే మెచ్చలేడు. ఎందుకంటారా, సారే చెప్తున్నాడు ఈనుండ్రి ఎన్ని బాధలు ఉన్నాయో రైతులకు. అసలు చట్టం ప్రకారం మీరు చెప్పే దాని ప్రకారం ఏంటంటే మీరే ట్రాన్స్ఫారం తెచ్చి దిమ్మ మీద పెట్టి పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాలిపోతే కూడా ఫోన్ చేస్తే మీరే వచ్చి ట్రాన్స్ఫారం తీసుకుపోయి మళ్ళీ ట్రాన్స్ఫారం పెట్టాలి. కానీ ప్రాక్టికల్గా ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లో జరగడం లేదు. ఇది వాస్తవం. నేనే ప్రతిసారి ఊరికి పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా నేను ఎస్సీకి ఫోన్ చేసి అయ్యా వీళ్ళకు బండి పెట్టండి అనే విషయాన్ని నేనే చెప్తున్నాను. ఇది ఇంకా మధ్యలో సాక్ష్యం కూడా కాదు, నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్సీకి మన సబ్ స్టేషన్కి సంబంధించినటువంటి ఏఈకి ఈ తుప్పు పట్టిన ఎక్కడో ఒక దగ్గర మధ్యలో పొలాలలో ఉన్నటువంటి వాటిని తీయడం పెట్టడం, అది ఓన్లీ
వ్యవసాయం చేయనటువంటి సమ్మర్ సీజన్లో తీసి పెట్టేయడానికి అవకాశం ఉంది. గతంలో కూడా ఒకసారి పెద్ద మ్యాసివ్ వీటి మీద అది కూడా తీసుకున్నారు. కాబట్టి అటువంటిది ఏదైనా తీసుకోండి, కానీ ఇంత మీరు చెప్పినంత స్మూత్గా గ్రౌండ్ లెవెల్లో లేదు. ఇది వాస్తవమైనటువంటిది. ఇన్నరు కదా, ఏడేసిన గొంగడి ఆనే అన్నట్టు ఏడున్న బాధలు గానే ఉన్నాయి. మళ్ళా చిన్న సీఎం బట్టి విక్రమార్క సారు ఏదో చెప్తున్నాడు కానీ గది అయ్యే పని కాదు, గది కాని పని కాదు. ఇక సార్ చెప్పినట్టు గా నెంబర్కు ఫోన్ చేయండి, రాకపోతే చక్కగా ప్రజాభవన్ సార్ ఇంటికి రండి. అరే 5-6 నెలల సంధి చూస్తున్నా, పెద్దలు పెట్టిన హద్దురాయి దాటొచ్చి మా ఒరం దున్నుతున్నవేందిరా ఏం సంగతి అని షేన్కాడ రైతులు కొట్లాడినట్టే లీడర్లు కొట్లాడుతున్నారు. మరి ఎందుకోసం కొట్లాడుతున్నారో గా లీడర్ల బాధ ఏందో వరుసుకుందాం పాన్రి. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు, ఇది నీ అయ్యే సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. వారేవా విన్నారు కదా, సినిమా డైలాగ్ కంటే సూపర్ చెప్పిండు షైపాటి సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి సారు. ఎవరన్నా కార్యకర్తలకు అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తాడట. మరి గింతకి ఈ పెద్ద మనిషి ఎందుకు గరమవుతున్నాడంటే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సారు మొన్న కారు దిగి షైపాటిలో షెరికైంది కదా, గప్పటి సంది వీళ్ళిద్దరికి అస్సలు వడకొచ్చింది. మా పార్టీలో షెరికయ్యి మా మీదనే పెత్తనం చేస్తాడు, మా షైపాటి కార్యకర్తలకు అన్యాయం చేస్తున్నాడని బాలయ్య బాబు లెక్క గిట్లా గరమైండి అన్నట్టు. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడివిరా అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో సహించేది. శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. 10 తలలు పలిక శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక్క తలకాయ. ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా, మీ హక్కు నిలబెడతా. పార్టీలో 50 స్థానాలు కైవసం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలి. అడ్డమంటే రావణాసుడు తలలు నరికేది. ఇవాళ పాండవులటువంటి అజ్ఞాతవాసం చేసింది. ధర్మానికి కట్టుబడ్డటువంటి పాండవులు ఏదైతుందో అజ్ఞాతవాసం చేసింది. ఇలా మనం అజ్ఞాతవాసం ఉన్నాం. పాండవులు కూడా మళ్ళీ మంచి దినాలు వచ్చింది, మన కూడా మంచి దినాలు వస్తాయి చెప్పారు. మన కూడా వాళ్ళు ఏదైతుందో మీకు నేనండా, నాకు మీరండా, మనకు కాంగ్రెస్ పార్టీ అన్న. చూసిరు కదా, చూస్తే సప్పగున్నాడు కానీ బాగా నడుచుకోబట్టే ఇప్పుడు ఈ పెద్ద మనిషి మాటలు సోషల్ మీడియాలో మస్తుగా వైరల్ అవుతా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడివిరా? చిన్న దానికే ఇష్టం వచ్చినట్టు తిట్టుకొని, అవసరమైతే బగ్గ కొట్టుకొని, గప్పుడే మళ్ళీ ఏం తెలియనట్టు కలుసుకుంటారు నిజమైన దోస్తులు. అచ్చం గిట్లనే ఉన్నది అమెరికా దేశం పెద్ద ట్రంప్ సార్ కథ సుత. నిన్న మొన్న మన దేశం మీద సుంకాలు అప్పుకు మిత్తి పెంచినట్టు పెంచుకుంటూనే పోయిండు. మరి గట్లనే మోడీ నా దోస్తు అంటున్నాడు ఇప్పుడు ట్రంప్ సారు. దోస్తు మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అన్నట్టే ఉన్నది కదా ట్రంప్ సార్ మోదీ సార్ కథ. మన దేశం మీద ఒక దిక్కు సుంకాలు పెంచుకుంటేనే ఇంకో దిక్కు మోదీ సార్ నా దోస్తు, నా జాన్ జబ్బా అంటాడు. Modi's a very good man. He's a good guy. He knew I was not happy, and it was important to make me happy. They do trade, and we can raise tariffs on them very quickly, and it would be very bad for them. All of us say you told me you weren't very thrilled. And I'll tell you something, the Russian economy is lousy, but what's really lousy is the Venezuelan economy. The Venezuelan economy is, I think, the worst economy I've ever seen.
If you look at inflation, things are doubling every day. It's a disaster. We got to fix the country fast. దోస్త్ అనేది ముద్దుగానే ఉన్నది, కానీ అటెన్కకి మాట అనడే ముద్దుగా లేదు అంటున్నారు చాలా మంది. ఇన్నూరు ఒకసారి మీరు కూడా. Many outside of the oil business. Well, the oil business, yes, but outside, yes. Howard, you have steel, you have minerals, right? All the critical. విన్నారు కదా, నన్ను సంబర పెట్టకపోతే మల్కోపారి సుంకాలు పెంచుతా అని ట్రంప్ సారు కంపు వార్నింగ్ ఇవ్వబట్టే. మరి ఇంతగానం వార్నింగ్ ఇస్తే మనల్ని ఊకుంటారా? ఇక మన టైం వచ్చినప్పుడు చూపిస్తామని సుంకాల కథ అని అంటున్నారు. అవునుల్లా, మీరు సినిమాలు బాగా చూస్తారా? అయినా ఈ దినాలల్లా సినిమాలు చూడని వాళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి. అయితే సినిమాలల్లా పదవుల కోసం ఎట్లా కిడ్నాప్ చేస్తారో అచ్చం గదే లెక్కన ఆంధ్రాలో కిడ్నాప్ చేసిండ్రు కొందరు. అరే ఇదెక్కడి ఘోరం చూసిండ్రా? పట్టపగలే ఓ అన్నను పట్టుకొని ఎట్లా కిడ్నాప్ చేసిండ్రో. అగో గంతగానం కష్టపడి కిడ్నాప్ చేస్తున్నారంటే పక్క పైసల కోసమో లేకుంటే ఆస్తుల కోసమో అనుకోగలరు. కాదు, ఉట్టి ఎంపీపీ పదవి కోసం. ఆంధ్ర నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎంపీపీ మీద మెజారిటీ ఎంపీటీసీలు అందరు కలిసి అవిశ్వాస తీర్మానం పెడితే ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గియల్లా సై అన్నది. అందుకే గింత పెద్ద కిడ్నాప్ డ్రామా అయ్యింది మళ్ళా ఎంపీపీ పదవి కోసం. ఓటేసే ఎంపీటీసీలను కిడ్నాప్ బాగానే చేస్తున్నారు కానీ ఆఖరికి ఎంపీపీ సీటు ఏ పార్టీకి దక్కిందంటారా? సైకిల్ పార్టీదే మళ్ళా విజయం. ఎంపీపీ ఎన్నిక కోసం కిడ్నాప్ ఏంతో గానీ చిన్న పదవి కోసం గింత పెద్ద కిడ్నాప్ చేసేదే చాలా ఇచ్చాంతరంగా ఉన్నది అనుకుంటున్నారు చాలా మంది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. పోలీసుల పవర్ తెలియనప్పుడు ఎన్ని డైలాగులు కొట్టినా ఒక్కపారి పోలీసుల పవర్ ఎరికైనాక ఎవ్వరైనా గమ్మున ఉండాల్సిందే. నన్నెవరు ఆపుతారని ఆగమాగం చేసినోడే అయ్యా మీ బాంచన్ ఇంకొకసారి గట్ల ఎయ్యా అని పోలీసులకు దండం పెట్టిండు. చంద్రాయన గుట్ట ట్రాఫిక్ పోలీసులు అన్నమో రామచంద్ర అని గాల డ్యూటీ గాలు చేస్తున్నారు. గప్పుడు గీడు నిండుగా దాగి ఆటో తీసుకొని అడ్డం వస్తే డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్ చేసిండ్రు. ఆటోను పక్కకు ఆపిండ్రు. ఇక ఇంకేమున్నది, తాగిన మత్తుల మనోడు ఇక నా ఆటోనే ఆపుతారా అని సచ్చిన పాము తీసుకొని మస్తు సతాయించిండు ట్రాఫిక్ పోలీసులను. అగో గీ లెక్కన పోలీసులను సతాయిస్తున్నాడు గీడు ఏ లెక్కన దాగిండు అంటారా? మీటరు పెట్టి పోలీసులు చెకింగ్ చేస్తే 150 దాటింది మళ్ళా. గా లెక్కన దాగిండు పుల్లుగా. పుల్లు తాగినాక గీ లెక్కన పోలీసులను సతాయిస్తే భయపెట్టిస్తే ఊక్కుంటారా చెప్పుండ్రే? కేసు గట్టి మనోని కథ చూస్తే దెబ్బకు గిట్ల పోలీసులకు క్షమాపణ చెప్పిండు. अब से पुलिस वालों के करीब नहीं आते, ड्रिंक भी नहीं करते, ऑटो चलाना छोड़ देते साहब. अब से गलती नहीं करते साहब. गलती मैं करा, साम दिखा के डराया साहब. माफी चाहता हूँ साहब, गलती हो गई. पूरे से माफी चाहता हूँ, पूरे पब्लिक से माफी चाहता हूँ. पूरा सोशल मीडिया पे डाल दो ये वीडियो साहब. गलती हो गई. साहब जिंदा था मरे हुआ था? मरे हुआ था साहब. जो पी के ऐसे हरकत करते उनके लिए क्या बोलेंगे आप? मैं तो ये बोलना चाहूंगा, पी के गाड़ी नको चलाओ, मेरे सर का परेशान नको और ऑफिसरों की रिस्पेक्ट करो.
रेस्पेक्ट करो, पुलिस वालों की जितनी रेस्पेक्ट करेंगे वो लोग अपनी रेस्पेक्ट करेंगे, अपने हाथ से काम करते हैं हिफाजत के हाथ। बस आपकी गलती थी? मैं मानता हूँ मेरी गलती थी, मैं मेरे पास सांप दिखा के डरा रहा था, चाबी भी दे देते शायद बोल के, बस इतनी मेरी गलती है, माफी चाहता हूँ, नेक्स्ट टाइम नहीं करते साहब, माफी चाहते हैं, आप सबसे माफी चाहते हैं हम। విన్నారు కదా, నా లెక్క ఎవరు చేయొద్దని ఆఖరికి బతిమలాడబట్టే ఇప్పుడు గీ ముచ్చట సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది. చూసిండ్రు కదా గివుల్లా ఇయాల్టి కడెక్ కడెక్ కత్తర్నా కార్తలు. మళ్ళీ రేపు గిదే యాళ్ళకు మళ్ళీ గీనే కలుద్దామా మరి, నేను పోయొద్దునా మరి, ఉంటా మరి, నమస్తే.